అజ్ఞాత వ్యక్తి నుండి వచ్చిన సందేశంతో రోజాకు కొండంత ధైర్యం వచ్చింది. ఆమె తెగింపు ముందు అంజన ఆత్మహత్యా నాటకం పటాపంచలైంది. ఇంట్లో అధికార సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పుడు అంజన నిందితుల బోనులో నిలబడితే రోజా న్యాయవాదిగా మారింది. శంకర్ న్యాయమూర్తి పాత్రను స్వీకరించగా సూర్య, నవ్యలు ప్రేక్షకుల స్థానంలో నిలబడిపోయారు. ఈ నిశ్శబ్ద యుద్ధంలో ఎవరు ఎవర్ని చిత్తు చేస్తారో చూడాలి. రోజా స్వరంలోని ఉక్కులాంటి నిశ్చయానికి, ఆమె కళ్లల్లోని సవాలుకు అంజన చేతిలోని కత్తి వణకటం మొదలైంది. రోజా వెనుక ఎవరో అదృశ్య శక్తి ఉందన్న భయం ఆమెను ఆవహించింది. తన నాటకం బెడిసికొట్టిందని, తను వేసిన ఉచ్చులో తనే చిక్కుకున్నానని ఆమెకు అర్థమైంది. శంకర్ అంజన వైపు ఒక అడుగు ముందుకు వేసి గంభీరంగా, అంజనా, కత్తి కింద పడేయ్. నీ ప్రాణం తీసుకునేంత ధైర్యం నీకు లేదు. ఒకవేళ ఆ పని చేసినా నువ్వు నిర్దోషిగా చనిపోవు. నా దృష్టిలో, ఈ డైరీ దృష్టిలో నువ్వు దోషిగానే మిగిలిపోతావు. శంకర్ మాటలు అంజనకు చివరి దెబ్బల తగిలాయి. తన భర్త తనను పూర్తిగా అపనమ్మకంతో చూస్తున్నాడు. ఇక లాభం లేదనుకొని అంజన చేతిలోని కత్తిని టంగుమని కింద పడేసింది. కాని అంత సులభంగా ఓటమిని అంగీకరించే రకం కాదు తను. వెంటనే తన చివరి అస్త్రమైన బలహీనతను ప్రయోగించింది. అంజన ఒక్కసారిగా తల పట్టుకొని కళ్ళు తేలేస్తూ, అమ్మో, నా తల, నా గుండె, నాకు ఊపిరాడటం లేదు అంటూ నెమ్మదిగా ఆమె స్పృహ తప్పి పడిపోయింది. మమ్మీ, మమ్మీ, కళ్ళు తెరువు మమ్మీ. శంకర్ ఆమె నాడి పట్టుకొని చూశాడు. కంగారు పడకండి, నాడి కొట్టుకుంటోంది. బహుశా ఈ టెన్షన్కు స్పృహ తప్పి ఉంటుంది. సూర్య, నవ్య, మీరిద్దరూ అమ్మను గదిలోకి తీసుకువెళ్ళండి. నేను డాక్టర్కు ఫోన్ చేస్తాను. సూర్య, నవ్య ఇద్దరూ కష్టపడి అంజనను ఆమె గదిలోకి తీసుకుని వెళ్లారు. రోజా మాత్రం అక్కడే విగ్రహంలా నిలబడి ఉంది. అత్తగారిది నటన అని ఆమెకు తెలుసు. కాని ఇప్పుడు తను ఏమీ అనలేని పరిస్థితి. శంకర్ ఆమె దగ్గరికొచ్చి ఆమె చేతిలోని డైరీని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ డైరీ ప్రస్తుతానికి నా దగ్గర ఉండడమే మంచిది. నువ్వు నీ గదికి వెళ్ళమ్మా. జరిగిన దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. అలాగే మావయ్య గారు. రోజా మౌనంగా తన గది వైపు నడిచింది. ఆమె వెళ్తున్న వైపే శంకర్ చూస్తూ ఉండిపోయాడు. ఆయన మనసులో తుఫాను రేగుతుంది. ఈ అమ్మాయి ధైర్యం నిజమైనదా, లేక దీని వెనుక కూడా ఏదైనా కుట్ర ఉందా అని. ఇక వెంటనే డాక్టర్ వచ్చి అంజనను పరీక్షించి, టెన్షన్ వల్ల బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగింది. ఇంకేం లేదు, పూర్తి విశ్రాంతి అవసరం. ఎవరూ ఆమెను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి వెళ్లిపోయారు. అంజన కళ్ళు మూసుకుని మంచం మీద పడుకుని ఉంది. నవ్య ఆమె పక్కనే కూర్చుని ఏడుస్తోంది. చూసావా మమ్మీ, దానివల్ల నీ ఆరోగ్యం ఎంత పాడైపోయిందో. అది ఈ ఇంటికొచ్చినప్పటి నుండి మనకు కష్టాలే. అంజన నెమ్మదిగా కళ్ళు తెరిచింది. గదిలో నవ్య తప్ప ఇంకెవ్వరూ లేరని నిర్ధారించుకుంది. అంజన బలహీనమైన స్వరంతో నటిస్తూ, ఏడవకు నవ్య, ఇప్పుడు మనం ఏడిస్తే లాభం లేదు. అది మనల్ని పూర్తిగా దెబ్బతీయడానికి సిద్ధమైంది. దానికి అంత ధైర్యం ఎలా వచ్చింది మమ్మీ? డాడీ, అన్నయ్య కూడా దాన్నే నమ్ముతున్నారు. మనల్నెవరూ నమ్మడం లేదు. దాని వెనుక ఎవరో ఉన్నారు. అది ఒక్కతే ఇంత పని చేయలేదు. ఎవరో దాన్ని ఆడిస్తున్నారు. ఆ ఆడించేవాళ్లు ఎవరో, వాళ్ల దగ్గర ఇంకెన్ని ఆధారాలున్నాయో మనం తెలుసుకోవాలి. ఎలా మమ్మీ? ఇప్పుడు నిన్ను గది దాటి బయటకు రానివ్వరు. నేను కదల్లేను, కాని నువ్వున్నావు. నా కూతురివి, నా రక్తాన్ని పంచుకు పుట్టావు. ఈ పని నువ్వు చేయాలి. చెప్పు మమ్మీ, ఏం చేయాలో చెప్పు. దాని అంతు చూస్తాను. ముందు ఆ డైరీ మన చేతికి రావాలి. అది మీ నాన్నగారి దగ్గరుంది. ఎలాగైనా దాన్ని నువ్వు దొంగలించాలి. రెండోది, ఆ రోజాను కంటికి రెప్పలా కనిపెట్టు. అది ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్తుందో అన్నీ నాకు చెప్పాలి. ముఖ్యంగా దాని ఫోన్లోనే అసలు రహస్యం దాగి ఉంటుంది.
అవకాశం దొరికినప్పుడు దాని ఫోన్ తీసుకునిరా. మనం దాన్ని ఈ ఇంట్లోంచి గెంటేయాలి. నా మీద పడిన నిందను చెరిపేయాలి. చేస్తావా? చేస్తాను మమ్మీ, నీకోసం ఏమైనా చేస్తాను. తల్లి కూతుర్లిద్దరూ ఒకరికొకరు మాట ఇచ్చుకున్నారు. బయట ప్రపంచానికి అంజన ఒక రోగి, కాని గదిలోపల ఆమె యొక్క కొత్త ప్రమాదకరమైన వ్యూహానికి పదును పెడుతుంది. రాత్రి సమయంలో రోజా గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది. సూర్య గదిలోకొచ్చాడు. ఇద్దరి మధ్య ఒక అదృశ్యమైన గోడ ఏర్పడింది. రోజూ ప్రేమగా పలకరించే సూర్య ఈరోజు మౌనంగా ఉన్నాడు. అత్తయ్యగారు ఎలా ఉన్నారు? ఇప్పుడు గుర్తొచ్చిందా అమ్మా? ఆమె ప్రాణాల మీదకు తెచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందని అడుగుతున్నావా? నేను ఆమె ప్రాణాల మీదకు తేలేదు సూర్య. ఆమె నాటకాన్ని బయటపెట్టాను అంతే. నాటకమా? డాక్టర్ బీపీ పెరిగిందని చెప్పారు. ఒకవేళ ఆ కత్తితో ఆమెకు నిజంగానే ఏమైనా జరిగి ఉంటే ఆ పాపం నీదే కదా అయ్యేది. ఎందుకింత తెగింపు రోజా? నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తోంది. నువ్వు నాకు తెలిసిన రోజాలా లేవు. పరిస్థితులు మనిషిని మారుస్తాయి సూర్య. నేను మీ అమ్మగారిని అవమానించాలని అనుకోలేదు. కాని నిజం బయటకు రావాలంటే కొన్నిసార్లు కఠినంగా ఉండక తప్పదు. మీరు నన్ను అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? మా అమ్మ తన చెల్లిని చంపేంత రాక్షసి అని నేను నమ్మాలా? 25 ఏళ్లుగా నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లి మీద 6 నెలల క్రితం వచ్చిన నువ్వు నింద వేస్తే నేను నమ్మాలా? చెప్పు రోజా. నేను నింద వేయటం లేదు సూర్య, సాక్ష్యం చూపిస్తున్నాను. ఆ డైరీలో ఉన్నది శారద గారి దస్తూరి కాదని మీరు అనగలరా? నాకు తెలియదు. నాకేమీ తెలియదు. నా మెదడు పనిచేయడం లేదు. ఒకవైపు అమ్మ, ఇంకోవైపు నువ్వు. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయి రోజా. పాత విషయాలను తవ్వి ఉన్న ప్రశాంతతను పాడు చేయకు ప్లీజ్. సూర్య బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు. కాని రోజా కళ్ళల్లో నిశ్చయం చెదర్లేదు. క్షమించండి సూర్య, మొదలుపెట్టిన పోరాటాన్ని మధ్యలో వదిలేసేంత పెరికిదాన్ని కాదు నేను. శారద గారికి న్యాయం జరగాలి, నిజం గెలవాలి. ఆ గెలుపు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, మీరు నాతో ఉన్నా లేకపోయినా. రోజా మాటలకు సూర్య దగ్గర సమాధానం లేదు. ఆ రాత్రి ఆ గదిలో వాళ్ళిద్దరూ ఒకే మంచం మీద పడుకున్నా వాళ్ల మనసులు మాత్రం మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్నాయి. ఇల్లంతా నిద్రపోతుంది. కాని శంకర్ కళ్లల్లో నిద్రలేదు. ఆయన తన స్టడీ రూంలో కూర్చొని శారద డైరీని మళ్లీ మళ్లీ చదువుతున్నాడు. ప్రతి అక్షరం ఆయన గుండెను కోస్తున్నట్టుగా ఉంది. ఆయన టేబుల్ మీద శారద తను కలిసి దిగిన పాత ఫోటో ఉంది. శంకర్ శారద ఫోటోతో మాట్లాడుతూ కన్నీళ్లతో, శారద, నిన్ను నేను కాపాడుకోలేకపోయానా? నా ప్రేమ నీకు రక్షణ ఇవ్వలేకపోయిందా? నా కళ్ళ ముందే ఇంత దారుణం జరుగుతుంటే నేను గుడ్డివాడిలా ఎలా ఉండిపోయాను? ఆయనకు పాత రోజులు గుర్తుకొచ్చాయి. శారద చనిపోయిన తర్వాత అంజన ప్రవర్తనలో వచ్చిన మార్పు, ఎప్పుడు శారద ప్రస్తావన వచ్చినా కంగారు పడటం, ఆ గదిని మూసివేయించడం అన్నీ ఇప్పుడు ఒకదానికొకటి ముడిపడి కనిపిస్తున్నాయి. అంజనది ప్రేమ లేక ఆస్థ? అంజన ఎప్పుడూ నన్ను ప్రేమించలేదు. తను ప్రేమించింది నా ఆస్తిని, ఈ హోదాను. దానికి అడ్డు వస్తుందని శారదను. చి, నేను ఇంతకాలం ఒక హంతకురాలితో కాపురం చేశానా? నా పిల్లల తల్లి ఒక హంతకురాలా? ఆ ఆలోచన రాగానే ఆయనకు ఒళ్ళు జలధరించింది. కాని రోజా చెప్పినట్లు కేవలం ఈ డైరీ ఒక్కటే సాక్ష్యం కాదు, చింపేసిన పేజీలు. వాటిలో ఏముంది? అవి దొరికితే కాని నిజం పూర్తిగా బయటపడదు. ఎలాగైనా నిజం తేల్చాలి. రోజా ఒంటరిగా పోరాడుతోంది. నేను ఆమెకు అండగా నిలబడాలి. రేపే నేను నా పాత స్నేహితుడు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయిన ప్రసాద్ను కలుస్తాను. ఈ కేసును రహస్యంగా మళ్లీ విచారించమని అడుగుతాను. శారద, నీకు న్యాయం చేస్తాను. ఇది నీ శంకర్ నీకు ఇస్తున్న మాట. ఆ రాత్రి
ఆ గదిలో ఒక తండ్రి, ఒక భర్త తన జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో వాతావరణం ఒక శ్మశానంలా ఉంది. ఎవ్వరూ ఎవ్వరితోనూ మాట్లాడటం లేదు. రోజా మౌనంగా వంటింటి పనులు చేస్తుంటే నవ్య ఆమెను పురుగును చూసినట్టు చూస్తోంది. అంజన గదిలోంచి బయటకు రాలేదు. సూర్య ఎవరితోనూ మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్లిపోయాడు. శంకర్ కూడా ఏదో ముఖ్యమైన పని ఉందని చెప్పి బయటకు వెళ్లారు. రోజా ఒంటరిగా హాల్ శుభ్రం చేస్తుంది. అప్పుడు కాలింగ్ బెల్ మోగింది. రోజా వెళ్లి తలుపు తీసింది. ఒక కొరియర్ బాయ్ నిలబడి ఉన్నాడు. రోజా గారు మీరేనా? అవును, నేనే. మీకోసం ఒక పార్సిల్ ఉంది మేడం, ఇక్కడ సంతకం పెట్టండి. రోజా సంతకం పెట్టి ఆ చిన్న పార్సిల్ని తీసుకుంది. పంపిన వారి పేరు, అడ్రస్ ఏమీ లేవు. ఆమెకు ఆశ్చర్యంగా, కొంచెం కంగారుగా అనిపించింది. లోపలికొచ్చి ఎవ్వరూ చూడకుండా తన గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకుంది. ఆత్రంగా ఆ పార్సిల్ను విప్పింది. ఆ బాక్స్ తెరవగానే ఆమె ఆశ్చర్యపోయింది. అందులో ఒక పాత నలుపు తెలుపు ఫోటో ఉంది. ఆ ఫోటోలో యువతిగా ఉన్న శారద ఒక మధ్యవయస్కుడైన వ్యక్తి పక్కన నిలబడి ఉంది. వాళ్ళిద్దరూ ఒక పాత లైబ్రరీ ముందు నిలబడి ఉన్నారు. ఫోటో వెనుక చేతిరాతతో ఒకే ఒక్క మాట రాసి ఉంది: రహస్య సాక్షి. రోజా తనలో తాను, రహస్య సాక్షి ఎవరితను? శారద గారితో ఇంత చనువుగా ఉన్నాడంటే ఈయనకేమైనా నిజం తెలిసుంటుందా? ఈ ఫోటోను నాకెవరు పంపించారు? ఆ అజ్ఞాత వ్యక్తి తనకు ఆధారాలను ముక్కలు ముక్కలుగా అందిస్తున్నాడని రోజాకు అర్థమైంది. ఆ రోజు మధ్యాహ్నం అంజన గదిలో నవ్య రోజా మీద ఒక కన్నేసి ఉంచింది. కొరియర్ రావటం, రోజా దాన్ని తీసుకుని కంగారుగా గదిలోకి వెళ్లటం గమనించింది. వెంటనే తల్లికి సమాచారం అందించింది. చూసావా, నేను చెప్పానా? దాని వెనుక ఎవరో ఉన్నారు. వాళ్లే దానికి ఆధారాలు పంపిస్తున్నారు. అదిప్పుడు గదిలో ఒంటరిగా ఉంది. నువ్వు మెల్లగా వెళ్ళి దాని గదిలో ఏం దాచిపెట్టిందో చూసిరా. ఆ కొరియర్లో ఏమొచ్చిందో తెలుసుకో. అది గదిలోనే ఉంది కదా మమ్మీ. నన్ను చూస్తే గొడవ చేస్తుంది. అందుకే నిన్ను తెలివైన దానివనరు. నేను పిలుస్తాను, నువ్వెళ్ళు. నేను దాన్ని కావాలని నా గదికి పిలిపిస్తాను. నాకు మంచినీళ్లు కావాలి, పట్టుకురా అని అడుగుతాను. అది కిచెన్లోకి వెళ్ళినప్పుడు నీకు5 నిమిషాల సమయం దొరుకుతుంది. ఆ సమయంలో నువ్వు దాని గదిలోకి వెళ్లి వెతికిరా, త్వరగా. అంజన రోజాను తన గదికి పిలిచింది. రోజా అయిష్టంగానే పైకి వచ్చింది. గొంతు ఎండిపోతుంది, కాస్త మంచినీళ్లు పట్టుకురా. అలాగే అత్తయ్య. రోజా కిందకు వెళ్ళగాని నవ్య దొంగల రోజా గదిలోకి దూరింది. ఆమె కంగారుగా అటూ ఇటూ వెతకటం మొదలుపెట్టింది. బెడ్ కింద, బీరువాలో ఎక్కడా ఏమీ లేదు. చివరికి రోజా దిండు కింద దాచిపెట్టిన ఆ ఫోటో నవ్య చేతికి చిక్కింది. ఇదేదో పాత ఫోటోలా ఉంది. శారద పిన్ని పక్కన ఈయనెవరు? వెనుక రహస్య సాక్షి అని రాసుంది. అంటే వీడేనా రోజాకు సహాయం చేస్తుంది? నవ్య ఆ ఫోటోను తీసుకుని ఎవ్వరూ చూడకుండా గబగబా తన గదిలోకి వెళ్లి దాక్కుంది. సమయం రాత్రి. రోజాకు తన గదిలో ఏదో తేడాగా అనిపించింది. వస్తువులు కొంచెం చెదిరినట్టుగా ఉన్నాయి. ఆమెకు అనుమానమొచ్చి దిండు కింద చూసింది. ఫోటో లేదు. రోజా గుండెలో రాయిపడింది. అయ్యో, ఫోటో ఏమైంది? ఇంట్లో నవ్య తప్ప ఈ పని ఎవరూ చేయరు. అంటే అత్తయ్య నన్ను కావాలనే పైకి పిలిచి నవ్యతో దొంగతనం చేయించారు. ఆమెకు ఏం చెప్పాలో పాలుపోలేదు. ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరో, ఆ లైబ్రరీ ఎక్కడుందో తెలుసుకునే ఏకైక ఆధారం పోయింది. నిస్సహాయతతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె మంచం మీద కూలబడి ఉండగా ఆమెకు ఫోన్ మళ్లీ వైబ్రేట్ అయింది. అదే అన్నోన్ నంబర్. ఆత్రంగా మెసేజ్ ఓపెన్ చేసింది. నీ ఫోటో పోయిందని నాకు తెలుసు. కంగారు పడకు. ఆ ఫోటోలో శారద పక్కనున్నది ఆమె కాలేజ్ ప్రొఫెసర్ రఘునాథ్ గారు. శారద ఆయన్ని తండ్రిలా భావించేది. తన అన్ని రహస్యాలు ఆయనతో పంచుకునేది.
శారద చనిపోయిన వారం రోజులకే ఆయన ఎవరికీ చెప్పకుండా ఆ ఊరు వదిలి హైదరాబాద్కు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. బహుశా అంజన ఆయన్ని బెదిరించి ఉంటుంది. ఆయనే అసలైన రహస్య సాక్షి. చింపేసిన పేజీలు ఆయన దగ్గరే భద్రంగా ఉన్నాయి. ఆయన్ని వెతుకు రోజా, ఆయన్ని వెతికి పట్టుకో. కాని జాగ్రత్త, ఇప్పుడు నీ శత్రువులకు కూడా ఆయన గురించి తెలిసిపోయింది. వాళ్లు నీకంటే ముందే ఆయన దగ్గరికి చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఆ మెసేజ్ చదివిన రోజాకు ఒకేసారి భయం, ఆశ కలిగాయి. ఇప్పుడామె లక్ష్యం స్పష్టంగా ఉంది. ప్రొఫెసర్ రఘునాథ్ను వెతకాలి. కాని ఎలా? హైదరాబాద్లో ఆయన్ని ఎలా కనిపెట్టాలి? అన్నింటికన్నా ముఖ్యంగా తనకంటే ముందే అత్తయ్య నవ్య ఆయన దగ్గరికి చేరకుండా ఎలా ఆపాలి? ఆమె ఈ ఆలోచనలతో తలపట్టుకుని కూర్చొని ఉండగా గది తలుపు సందులోంచి ఒక నీడ కదలటం ఆమె చూసింది. ఎవరో తన గది బయట నిలబడి తనను గమనిస్తున్నారు. రోజా ఉలిక్కిపడి భయంతో తలుపు వైపు చూసింది. ఆ నీడ నవ్యదే అయ్యుంటుందని ఆమెకు అనిపించింది. తను ఫోన్ చూస్తున్నప్పుడు గమనించి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోందని అర్థమైంది. రోజా వెంటనే తెలివిగా ప్రవర్తించింది. ఆమె తన ఫోన్ని పక్కన పెట్టి బిగ్గరగా తనలో తాను మాట్లాడుకోవటం మొదలుపెట్టింది. ఛీ, నా బతుకు ఇంతేనా? ఇంట్లో అందరూ నన్ను అనుమానిస్తున్నారు. సూర్య కూడా నాతో మాట్లాడటం లేదు. నేను ఒంటరినైపోయాను. ఇంక నేనిక్కడ ఉండలేను. రేపే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఈ నరకంలో ఇంకొక క్షణం కూడా ఉండలేను. బయట ఆ మాటలు వింటున్న నవ్య పెదవులపై ఒక కుటిలమైన చిరునవ్వు విరిసింది. అమ్మయ్యా, అదే వెళ్ళిపోతానంటుంది. ఇక మనకు పీడ విరగడైనట్టే అని అనుకుంటూ ఈ శుభవార్తను తల్లికి చెప్పడానికని గబగబా అక్కడ్నుంచి కదిలింది. నవ్య వెళ్లిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత రోజా కళ్ళు తుడుచుకుంది. ఆమె ముఖంలో ఇప్పుడు ఏడుపు లేదు, ఒక దృఢమైన సంకల్పముంది. నన్ను బలహీనురాల్ని అనుకుంటున్నారు. నేను ఏడ్చి వెళ్లిపోతానని కలలు కంటున్నారు. కానీ వాళ్లకు తెలీదు ఇది నాటకమని. నేను పుట్టింటికి వెళ్లేది పారిపోవడానికి కాదు, పోరాడటానికి. హైదరాబాద్కి వెళ్లేది మా నాన్న దగ్గరికి కాదు, ప్రొఫెసర్ రఘునాథ్ గారి దగ్గరికి. నేను వెళ్లేది నిజం తెలుసుకోవడానికి, శారద గారికి న్యాయం చేయడానికి. రేపు ఈ ఇంట్లో నేనుండను, కానీ నా యుద్ధం ఆగదు. ఆ రాత్రి ఆ గదిలో ఒక తెలివైన కోడలు తన గడుసు అత్తను, అహంకారి ఆడపడుచును ఏమార్చి తన జీవితంలోనే అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన ప్రయాణానికి సిద్ధమైంది. ఆమె ప్రయాణం విజయవంతమవుతుందా, లేక అంజన పన్నే పద్మవ్యూహంలో చిక్కుకుపోతుందా? గడుసు అత్త పార్ట్ 6 కోసం మా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. రోజా టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి.